వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెరిగిన డిఏ డిఆర్ గురించి జీవో విడుదల, జీవోలోని పూర్తి సారాంశం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 2024 జనవరి డిఏడిఆర్ను ఇస్తూ ఈరోజు జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలోని సారాంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ డిఏడిఆర్ నవంబర్ 1 నుంచి క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే అక్టోబర్ 2025 శాలరీతో పెరిగినటువంటి డిఏడిఆర్ అనేది కలిపి జమ కావటం జరుగుతుంది. 2024 జనవరి నుండి 2025 సెప్టెంబర్ వరకు అరియర్స్ అనేది ఉద్యోగులకు సంబంధించి రిటైర్డ్ అయిన తరువాత, ఒకవేళ లేకపోతే రిటైర్డ్ అయ్యేలోపు ఈలోపు ఎవరైనా చనిపోయిన తరువాత చెల్లిస్తామని చెప్పి ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే, పెన్షనర్లకు సంబంధించి డిఆర్ అరియర్స్ అనేది 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 సమాన వాయిదాలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అంటే మిత్రులారా, ఈ డిఆర్కి సంబంధించినటువంటి అరియర్స్ అనేది ఇప్పట్లో రావు. ఉద్యోగులకైతే రిటైర్మెంట్ తర్వాత, అదే పెన్షనర్లకైతే 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరం జరుగుతుంది. 2026-27లో కూడా రాదు. 27-28 ఆర్థిక సంవత్సరంలో ఈ అరియర్స్ అనేది 12 సమాన వాయిదాల్లో ఇస్తామని చెప్పడం జరిగింది మిత్రులారా.